నర్సంపేట ఈ అకాల వర్షానికి 4 ఎకరాలు పంట నష్టపోయిన రైతన్న నేలవాలిన చేతికి వచ్చే వరి పంట పిచ్చి పంటలో నీటిలో పులిగిపోయి దిగాలు చెందుతున్న రైతన్న ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న గాదుకోని సుదర్శన్ రైతు నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ రైతు నర్సంపేట డివిజన్ లో వర్షానికి వరి పంట నేలవాలి ములిగి దెబ్బతిని పచ్చిమిర్చి పత్తి పంట చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు డిమాండ్. నా పేరు వచ్చేసి గాదుకోని సుదర్శన్. మళ్ళీ వర్షాలు వచ్చి మొక్కజొన్న విత్తా అంటే అట్లా ఖరాబ్ అయింది. మళ్ళీ అక్కడ పట్టించుకొని వచ్చి మార్కెట్లో పోతే వాన వచ్చి మొత్తం కొట్టుకపోతున్నాయి, మొత్తం ఆగమవుతున్నాయి. మేము రైతులను ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఆదుకునే మానవుడు ఒకడు లేడు అని మేము ఆశిస్తున్నాం. రేటు లేదు, ధర లేదు, కొనుగోలు చేసే వాళ్ళు లేరు. మాకు అన్నం లేదు, ఆకలి లేదు, దుబ్బ లేదు, వానలా పడి చస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? అప్పటికి వారం రోజులు అవుతుంది వచ్చి. నానా ఇబ్బందులు పడ్డాం, ఇక్కడ పంటలు పండలేక నానా ఇబ్బందులు పడ్డాం. ఈ మార్కెట్కి వస్తే మాకు ఇక్కడ మొత్తం తడిచి మొత్తం కొట్టుకపోయి ఇక్కడ నానా ఇబ్బంది పడుతున్నాం. మాకు తిందామంటే తిండి లేక, ఉందామంటే ఇల్లు లేక ఆగం అడవి అవుతున్నాం. ఆశిస్తున్నాం. అన్నిటికీ వాళ్ళకు ఉన్నది కానీ రైతుకు మాత్రం చాలా లాస్ లేదు. గవర్నమెంట్ ఆటో డ్రైవర్ డబ్బులు ఇస్తే ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇంటికాడ వేసేసి ఇప్పుడు ఏమున్నది, ఇట్లా ముగ్గురు ఉంటే ముగ్గురు పోతే కూడా ఒక్కడే బతా దొరికేది. మీరు ఆరోపణ చేశారు కానీ ఆయన ఉన్నప్పుడే మంచిగా
జరిగింది. ఇప్పుడు ఆ దేశం ఏం వెళ్తాడో ఏం కథో ఆయనకు ఎట్లా గెలిచిండో ఎట్లా గెలిపించినామో మాకు తోక తాకడి కూడా గెలిపించినాము. ఇప్పుడు మాకు సుఖాలు చూపెడతాండి. ఇప్పుడు కొద్ది ఏమైనా పండిన గుణం తీసుకొస్తే ఈ అకాల వర్షానికి దెబ్బతింది. ఇప్పుడు కూడా మార్కెట్లో కూడా మ్యాచర్ అనేది దాన్ని చూసి ఆపుతారు, రైతులు నష్టం. ఇప్పుడు కొట్టుకోపోతాయి, ఉన్న పంట పోయినాక మందు దాగి వచ్చే పరిస్థితి ఉన్నది రైతులు. ఆ రేట్లు కూడా తింటే వాళ్ళ దళారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. తప్పిన జోన్లు ఇదో ఈ పరిస్థితి, రైతుల పరిస్థితి ఇది. వచ్చిన వర్షాన్ని కొట్టుకుపోతున్నాయి రైతులు. ఇప్పుడు మేము ఉన్న కుప్పలన్నీ పోయినాక మళ్ళీ ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఏమైనా పోయినా కానీ కొద్ది గొప్ప ఏమైనా నష్టపరిహారం రైతులు ఆదుకోవాలని అనుకుంటున్నాం. 4 రోజులు సార్, వారం 4 ఒక్కొక్కడు 10 రోజుల నుంచి నీళ్ళే ఉన్నది. కొద్దిగా ఇట్లున్నాయి సార్. తీసుకుంటాను సార్ మా కాడ. మాకు వండేటివి ఇట్లాంటివి అత్తిదారు వాళ్ళు ఇచ్చే విత్తనాలు వేరేటి. మాది మస్తు పండుతుంది, మాది మస్తు పండుతుంది అని పండేది పోయింది. విత్తనాలు కూడా కొద్దిగా క్వాలిటీ వస్తాను సార్. విత్తనాలు అట్టి దుకాణాల వాళ్ళని కూడా కొద్దిగా లైసెన్స్ ఉన్న బాపతులలో రన్ చేయమని చెప్పండి. దొంగ అట్టిదారులను కొద్దిగా మీరు సమక్షంలో తీసుకోపోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.